ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం పథకంలో తల్లుల మోముల్లో ఆనందం వెల్లివిరిసి కూటమి సర్కార్కు అమ్మలంతా వందనం చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆదివారం రామచంద్రపురంలో బలస కళ్యాణ మండపంలో మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడారు. మరి ఈ రోజు ఇచ్చిన వెంటనే ఏదో పిచ్చి కోతలు మోస్తామన్నారు 2000 లోకేష్ గారు. కానీ ఈ రోజున ఆ 2000 కాదు, మొత్తం అన్ని వ్యవస్థల్ని అన్ని శాఖల్ని కొట్టి విపరీతమైన అవినీతి చేసిన నీరు చెట్టు అని లాంటి రకరకాల స్కూళ్ళు కూడా ఎక్కడ వదలకుండా ఎక్కడ పడితే అక్కడ అవినీతి చేసిన వీళ్ళకి అసలు మాట్లాడే అర్హత లేదని, అలాగే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దారు. అలాగే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చారో అవన్నీ కూడా ఒక్కడొక్కడిగా నెరవేరుస్తూ ఉన్నారు. ఈ మేనిఫెస్టో లేని కూడా ఎంఎస్ఎంఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కూడా కడతా ఉన్నారు. సుమారు 39 కాన్స్టిట్యున్సీల్లో కడితే మన అదృష్టం 30 రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా ఆ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త రావాలని చెప్పి 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఎఫ్ఎఫ్సి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ని ప్లగ్ అండ్ ప్లే విధానంతో ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రావాలి. అలాగే ఏటా 1,75,000 మంది మహిళల్ని ఈ యొక్క పారిశ్రామికవేత్తలు చేయాలనే లక్ష్యంతో మరి అన్ని ఇటు సూపర్ 6 కాదు, అటు మాట ఇవ్వని కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని నిరుద్యోగ సమస్య నుంచి బయటపడేయడానికి ఏదైతే 8 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారో దాని నిమిత్తం 5 లక్షల ఉద్యోగాలకు కూడా రానున్న 2-3 సంవత్సరాల్లో ఇవ్వడానికి సర్వసిద్ధమైంది. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా డిఎస్సి మాట ఇచ్చారో